చాలామంది అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీస్‌ని ఓన్‌గా తీసేసుకుంటారు. సో, పిల్స్ యూజ్ చేయడము, అన్‌వాంటెడ్ అంటే 4, 5 టైమ్స్ చేస్తారు. యాహ్! దానివల్ల గర్భసంచి పొర దెబ్బతింటుందా? ఓవర్ ద కౌంటర్ ఏదో మెడికల్ షాప్ వాడు ఏదో ఇస్తాడు, మీరేసుకుంటారు. సగం క్లియర్ అవుతది, సగం లోపలే ఉండిపోద్ది. హ్మ్. లోపలే ఉండిపోయి వాళ్ళకి బ్యాడ్ స్మెల్ ఇన్ఫెక్షన్ అయ్యి, బ్యాడ్ స్మెల్, ఫీవరు అట్లా చాలామంది మన దగ్గరకొచ్చిన వాళ్ళున్నారు. ఓహ్! సో, సెల్ఫ్ మెడికేషన్‌తో ప్రెగ్నెన్సీ మొత్తం క్లియర్ అవ్వకుండా, సగం క్లియర్ అయిపోతుంది, సగం లోపలే ఉండిపోయేసరికి ఆబ్వియస్‌లీ అది కుళ్ళిపోద్ది గదా! కుళ్ళిపోయాక ఆబ్వియస్‌లీ అది గర్భసంచి ఇన్ఫెక్షన్ అయ్యి, ట్యూబుల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా సివియర్ కాజెస్‌కెళ్ళిపోతుంది. అలా వచ్చినప్పుడేంటి అలా సీరియస్ అయిన కేసెస్ ఉన్నాయా మ్యామ్? ఉన్నాయి. చాలా కేసెస్ చూసాం మేము. ఓహ్! సో, తీరా మనం హిస్టరీ అడిగితే ఏంటి, వాళ్ళు ఎక్కడ ఏ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్. అంటే ఏదో ఫార్మసీ ఏదో కౌంటర్‌లో తీసుకొని ఏసుకోవడం. సో, వాళ్ళు డాక్టర్స్ కాదు కదా! ప్రాపర్ డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తే అట్‌లీస్ట్ వాళ్ళు మీకు స్కాన్ చేసి గర్భసంచిలో ఉందా, ట్యూబ్‌లో ఉందా అది కూడా చూసుకోవాలి. స్కాన్ ఎందుకు, మనకు యాక్చువల్లీ డేట్స్ పరంగా ప్రెగ్నెన్సీ ఎంత పెద్దగా ఉంది, టాబ్లెట్స్‌తో క్లియర్ అవుద్దా లేకపోతే డీఎన్సీ అని మనం చెప్పగలుగుతాం. కాకపోతే స్కాన్ మ్యాండేటరీ. ఎందుకోసమంటే మన గర్భసంచిలో ఉందా లేకపోతే ట్యూబ్‌లో ఉందా కూడా చూసుకోవాలి. యెస్. గర్భసంచిలో ఉందనుకోండి, ఇట్స్ ఎ సేఫ్ లొకేషన్. చిన్న ప్రెగ్నెన్సీ అయితే టాబ్లెట్స్, లేదు లెస్ దెన్ 12 వీక్స్ వరకు అలా ఉందంటే డీఎన్సీ అంటాం. అదే పొరపాటున ట్యూబ్‌లో ఉంది అనుకోండి, మనం టాబ్లెట్స్ ఇవ్వము, ఇంజెక్షన్స్ ఇస్తాం.